ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం 97వ కీర్తన 12వ లేఖనం. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి. దేవుడు స్పష్టంగా ఈ దినమున మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు నీతిమంతులు ఈ లోకంలో? ఒక్కసారి అందరూ కూడా హృదయాల మీద చేయి వేసుకుని ఆలోచించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకానికి యథార్థవంతుడిగా నీతిమంతుడిగా వచ్చాడు. ఆ నీతిమంతుడిని ఎవరైతే అనుసరిస్తారో, ఆ నీతి మార్గంలో ఎవరైతే నడుస్తారో, ఆ నీతిమంతుడిని ఎవరైతే వారి హృదయములలో దాచుకొని ఆ నీతిమంతుడు కొరకు బ్రతుకుతారో వారు మాత్రమే నీతిమంతుడు. అలాంటి స్థితిగతులు మనలో ఉన్నాయో లేదో ఒక్కసారి పరిశీలించుకోవాలి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క రక్తము చేత ప్రతి ఒక్కరిని కడిగి మరి ప్రతి ఒక్కరి మీద ప్రోక్షించి రక్తపు బిందువులుగా ఈ లోకంలో మనల్ని నిర్మించాడు. ఆ రక్తపు బిందువులైనటువంటి మనం మరి ఆయన మందిరంలో ఈ దినం ఉండాలి. ఆయన మందిరంలో ఆయన నీతి వాక్యములకు చెవి యొగ్గాలి. ఆయన జ్ఞానం కొరకు ఆలకించాలి. అలాంటి వారు నీతిమంతులని దేవుడు అంటున్నాడు. మరి ఆ లిస్టులో మనం ఉన్నామో లేదో ఒక్కసారి పరిశీలించుకోవాలి. పరిశీలించుకున్న ఎడల లేదు ఇంకనూ మరి లోకపోకడల వైపు జీవిస్తున్న ఎడల నీతిమంతుని అనుసరించడానికి ఆయన యొక్క ప్రార్థనలో అంగీకరించి ప్రార్థనలో మీరందరూ కూడా పాలు పంపులు పొందాలని బ్రతిమలు ఆడుకుంటూ ఉన్నా. మహాపరిశుద్ధుల ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన మా యేసయ్య, మీ పాదములకు ఎనలేని వందనములు, కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతి స్తోత్రములు. ప్రభా, ఈ యొక్క నూతనమైన దినమున, పరిశుద్ధ దినము, పునరుద్ధాన దినమున ప్రతి నీతివంతుడిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని ఎల్లప్పుడూ నాయన మీలో సంతోషంగా జీవించే కృపా సహాయం వారందరికీ దయచేయమని, మరి నాకును దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో నన్ను నేనుగా మిత్రుగా తగ్గించుకుని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి.